హాయ్ హలో అండి, అందరికీ ఎలా ఉన్నారు? అందరూ వెల్కమ్ బ్యాక్ టు కీర్తి లైఫ్ స్టైల్ వ్లాగ్స్. అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. ఇది వచ్చేసి ఫ్రైడే వ్లాగ్ అనమాట. పొద్దున్నే ఇంకా పూజ అంతా చేసేసుకున్నాము. ఇంకా తర్వాత ఏం షూట్ చేయలేదు, ఎందుకంటే కొంచెం బిజీ అయిపోయాను అనమాట. షూట్ చేసేదానికి వీలు లేదు. బికాజ్ మేము ఊరు వెళ్తున్నాము ఈరోజు ఈవినింగ్. సో ఎందుకో తర్వాత చెప్తాను. ఇంకా డైరెక్ట్ ఈవినింగ్కి వచ్చేసాను అనమాట, పనంతా చేసేసుకొని. ఈవినింగ్ అరౌండ్ 4:30 అవుతుంది. ఇక్కడైతే స్నాక్స్ ప్రిపేర్ చేస్తున్నాను. ఖ్యాతి 3 days నుంచి ఫ్రైడ్ ఇడ్లీ చేయమ్మా అని అడుగుతుంది. సరే చేద్దాం అనేసి ఫస్ట్ అయితే పోపు పెట్టుకున్నాను. ఇవి ఉంటాయి కదా, పచ్చిశనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర వేసుకొని ఆనియన్ వేసుకొని కొంచెం వేగాక ఇడ్లీ వేసేసుకున్నాను. ఇడ్లీలో మన పల్లీల పొడి ఉంటుంది కదా, వేరుశెనగ పప్పుల పొడి అండ్ శనగల పొడి కూడా వేసాను కొంచెము. రెండు వేసేసి కావాలంటే సాల్ట్ అండ్ మిరప్పొడి కూడా యాడ్ చేసుకోవచ్చు కారం తినేటట్టయితే. ఇంకా వేసి ఫ్రై చేసాను అనమాట బాగా. ఇంక తర్వాత అయితే లాస్ట్ మినిట్ ప్యాకింగ్ ఉంటుంది కదా, సో అవి నైట్ వేర్ మా వారిది అండ్ నాది చూసి పెట్టేస్తున్నాను ఇక్కడ. యాక్చువల్గా సర్దేశాను ఆఫ్టర్నూనే. అవి రెండు ఇంకా ఆయన వచ్చి మధ్యాహ్నం రాలేదు, ఈవినింగ్ వచ్చి చెప్తే లోపల ఇంకా అవైతే పెడుతున్నాను. ఇంకా హ్యాండ్ బ్యాగ్ అన్నీ సర్దేసుకున్నాను అన్నమాట. 2 daysకే వెళ్తున్నాం కాబట్టి లగేజ్ ఏం పెద్దగా లేదు. ఓన్లీ ఒక్కొక్కరికి రెండు రెండు జతలు పెట్టేసుకున్నాము. అండ్ దుప్పట్లు 2 పెట్టుకున్నాము. స్లీపర్ బస్ కాబట్టి వాళ్ళు ఏం దుప్పట్లు ఇవ్వరు, సో మనమే తీసుకెళ్ళాలి. ఎందుకైనా మంచిది, పిల్లలకి అడిగితే కావాలి కదా అనేసి దుప్పట్లు అయితే 2 పెట్టుకున్నాను. అండ్ బ్యాంగిల్స్ తీసేసాను అనమాట ముందు రోజు. అవి కొంచెం గుచ్చుకుంటుంటే లోపల వేరే బ్యాంగిల్స్ వేసుకుందామని అవి తీసేసాను. ఇంక సరే చూసుకొని అవి కూడా వేసేసుకున్నాను. ఇంక ఇక్కడైతే హాట్ వాటర్ పెట్టుకుంటున్నానండి నా కోసము ఎస్పెషల్లీ, ఎందుకంటే నాకు అక్కడ కోల్డ్ అయింది 2 days బిఫోరు. సో అందుకని ఇంకా జర్నీలో కూడా అవే తీసుకుందాము బాగుంటుంది అనేసి ఇంకా అవి కూడా పోసేసాను బాటిల్లో. అండ్ ఇవి వచ్చేసి క్యాప్సికమ్ వేసానండి నేను. క్యాప్సికమ్ బయట తెచ్చుకుంటాం కదా, సో ఆ విత్తనాలు వస్తాయేమో జస్ట్ ట్రయల్గా వేసాను. 4 days తర్వాత ఎంత బాగా వచ్చాయో, అసలు చాలా బాగా మొలకలు వచ్చాయి. ఇంకా వాటికైతే నీళ్ళు పోసేసాను. ఇంక 2 days కదా, చిన్న చిన్న మొలకలు ఎండ రాకుండా ఉంటే ఉంటాయి, లేదంటే ఎండ వస్తే ఎండిపోతాయేమో అనేసి భయంగా ఉంది. సో దానికైతే వాటర్ పట్టేశాను ఫుల్గా. అండ్ తర్వాత ఇక్కడ మనీ ప్లాంట్స్ కూడా ఒకసారి వాటర్ చేంజ్ చేస్తున్నాను. ఆల్రెడీ నాకు 4 days అయింది వాటర్ చేంజ్ చేయక. ఇంకొకసారి అవి ప్లాస్టిక్ వాటిలో పెట్టున్నాను కదా, అవి కొంచెం రుద్దేసి కడిగేసాను. వాటిలో ఇంకా ఫ్రెష్గా వాటర్ పట్టేసి పెట్టేస్తున్నాను. ఇవైతే మట్టిలోకి మార్చాలండి, వేర్లు అయితే చాలా పొడుగు వచ్చేస్తున్నాయి. ఈ రెండు వచ్చేసి మట్టిలో వేసేసుకొని ఇంకా గ్లాస్ బాటిల్లోది అట్లాగే ఇంట్లోకి పెట్టుకునేదానికి ఉండించుకుంటాను. ఇంక ఇవైతే హాల్లో పెట్టేస్తాను, ఎందుకంటే కిచెన్లో మార్నింగ్ వస్తుంది కానీ తర్వాత నుంచి అసలు ఎండ కొంచెం తక్కువే. ఆ షేడ్ వస్తుంది కానీ ఎండ లైట్ అంతగా రాదు. సో అందుకనేసి ఇవైతే హాల్లో పెట్టేస్తున్నాను. హాల్లో కిటికీలో ఏంటంటే ఎప్పుడు ఈవినింగ్ దాకా కొంచెం వెలుతురు బాగా వస్తుంది అనేసి ఇంకా అవైతే హాల్లో పెట్టేశాను. ఇంక లోపల పిల్లలు కూడా వచ్చేసారు. 5:20 అలా వస్తారనమాట వాళ్ళు. ఇంకా వాళ్ళు వచ్చాక క్యారీ బాక్సెస్ అవన్నీ కూడా క్లీన్ చేసేస్తున్నాను. 6:30కి బయలుదేరదామంటే మా వారేమో 7కి బయలుదేరదాము. యాక్చువల్గా హిందూపూర్లో బస్ మాకు, హిందూపూర్ టు తిరుపతి కాదు, హిందూపూర్ టు నాయుడుపేట. సో 7కి బయలుదేరదాము, 1 గంటలో వెళ్ళిపోవచ్చు, 8కి హిందూపూర్కి అన్నారు. సో సరే అని చెప్పేసి ఇంకా ప్లాంట్స్కి అయితే ఒకసారి వాటర్ పెట్టేస్తున్నాను. యాక్చువల్గా 2 days నుంచి ఎండ ఏమి ఎక్కువ రావట్లేదు, రోజు చినుకులు పడుతూనే ఉన్నాయి. సో ప్లాంట్స్కి వాటర్ ఏమి ఎక్కువ అవసరం లేదు. ఇంక మేము వచ్చేదాకా కూడా అట్లానే ఉంటే బాగుండు, లేదు ఎండ వచ్చిందంటే అవి డ్రై అయిపోతాయి. మెయిన్గా క్యాప్సికమ్ మొలకలు అవి కానీ ఎండ వచ్చినాయంటే వాడిపోతాయేమో అని అనిపిస్తుంది. సో ఇక్కడ అన్నిటికీ వాటర్ కొంచెం కొంచెం వేసేసి తర్వాత అయితే బయలుదేరేసాము. కరెక్ట్గా 7:50కి దిగామన్నమాట హిందూపూర్లో.
ఇంకా బస్ స్టాప్ దగ్గరే దిగాము. ప్రైవేట్ బస్సెస్లో కదా మేము వెళ్ళేది. సో అందుకని దానికి ఎదురుగానే ఒక రెస్టారెంట్ ఉంది. టిఫిన్ సెంటర్స్ వెతికాం కానీ చుట్టుపక్కల ఎక్కడ లేవు. సరే ఎందుకు అంత దూరం వెళ్ళడము, ఏదో ఒకటి తినేద్దామని చెప్పేసి రెస్టారెంట్లోకి అయితే వచ్చాము. ఇంకా ఫ్రైడే అయితే మేము నాన్ వెజ్ తింటామండి, సాటర్డే తినము. సో ఆ రోజు తందూరి చికెన్ చెప్పాడు మా వారు. ఇంతకుముందు ఒకసారి ట్రై చేస్తే బాగుండింది అనేసి, పిల్లలు కూడా తిన్నారు అనేసి ఇంకా తందూరి చికెన్ అండ్ రోటీ తీసుకున్నాము. రోటీ విత్ పన్నీర్ కర్రీ. సో అలా అయితే మా డిన్నర్ ఫినిష్ చేసుకున్నాము. మేము ఊరికి ఎందుకు వెళ్తున్నామో చెప్పలేదు కదా. ఊర్లో అయితే కొలుపు చేస్తున్నారు, పోతురాజు స్వామి కొలుపు, లైక్ జాతరలాగా అనమాట. 3 days చేస్తున్నారు. అది 30 years తర్వాత చేస్తున్నారంట. ఎప్పుడో మాకు కూడా తెలియదు. నాకు 2 years 1 year ఉన్నప్పుడు అది. సో అందుకనైతే ఇప్పుడు కంపల్సరీ రండి, అందరు వస్తున్నారు, మీరు రాకపోతే ఎట్లాగా అనే లోపల అత్తమ్మ వాళ్ళు ఇంకా మేమైతే బయలుదేరిపోయాము ఊరికి. ఆ మండే వచ్చేస్తాం మళ్ళీ. పిల్లలకి స్కూలు, ఈయనకు ఆఫీస్ ఉంది కదా, సో అందుకనేసి. రెస్టారెంట్ అయితే బాగుందండి, అంబియన్స్ కానీ అండ్ ఫుడ్ కూడా బాగుంది. మాకు 1 hour ఉంది కాబట్టి ఇంక తొందరగా పిల్లలకి తినిపించేసి వచ్చేసాము. వాళ్ళు లేట్ కదా కొంచెం తినడం ఎలాగైనా కూడా. ఈ రెస్టారెంట్ పేరు చూడండి, వెరైటీగా ఉంది కదా, శ్రీ గోంగూర వెజ్ అండ్ నాన్ వెజ్ రెస్టారెంట్ అంట. అదనమాట. ఇంక దానికి ఎదురుగానే బస్ స్టాండ్, మార్నింగ్ స్టార్ ట్రావెల్స్. స్లీపర్ అయితే బుక్ చేసుకున్నాము, ఎందుకంటే నాకు కాలు నొప్పి కదా, ఎక్కువసేపు కూర్చోలేనని మా వారు స్లీపర్ బుక్ చేశారు. సో మార్నింగ్ 4:40కి దిగేసాము, రోడ్లో దిగాము. ఆ రోడ్లోంచి ఇంకా మా తమ్ముడు వచ్చి తీసుకెళ్ళాడు. మా వారు ఇంకో బైక్లో, 2 బైకుల్లో వచ్చారన్నమాట. ఇంకా అక్కడి నుంచి అయితే వెళ్ళిపోయాము ఊరికి. మార్నింగే ఫ్లవర్స్ మా ఇంట్లో చూడండి ఎంత బాగున్నాయో. వీటి పేరేంటో నాకు తెలియదండి, ఎవరికైనా తెలిసింటే కమెంట్ చేయండి. మొత్తం అయితే ఇలా పెంచుతారు చెట్లు, చాలా బాగున్నాయి కదా. దోసాన్ చెట్లు, అట్లాగే జాజి మల్లి అండ్ నందివర్ధనం పూలు, ఇట్లా చాలా రకాలు ఉన్నాయి. ఆ దోసాన్ చెట్టు అయితే ఎంత బాగా అల్లుకుంటుందో, తీగలుగా అల్లుకుంటుంది. ఆ చెట్టు ఇటు సైడ్ బాత్రూమ్ రేకులు ఉంటే వాటి మీద కూడా పాకుతుంది అనమాట. చాలా బాగుంది కదా చూడ్డానికి. సో ఇంతే అండి, ఈ బ్లాగ్ అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మీ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.